ఆడవాళ్ళు తిలకం లేకుండా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు దేవ పాపిని అని ఒక దరిద్ర మతం వచ్చాక ముఖం అంతా చండాలం అయిపోయి పిశాచపు మొహాల్లో తయారైపోయాయి. కానీ పూర్వకాలంలో భర్త ఉన్నా లేకపోయినా తిలకం పెట్టుకునేవారు. భర్త ఉన్నప్పుడు కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని, భర్త లేనప్పుడు చిన్న బొట్టు పెట్టుకునేవారు. బొట్టు తీసేమని అసలు ఎక్కడ చెప్పాలి. ఇవన్నీ లేనిపోయినవన్నీ కల్పించారు. అసలు మంగళసూత్రమే కలియుగంలో మొదలైంది. పూర్వం మాంగళ్యం లేదు. ఈ మంగళసూత్రాలకు బదులుగా పూర్వకాలంలో జీలకర్ర బెల్లం ప్రతిజ్ఞ ఇవే ఉండేవి. రాను 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 చాలా మార్పులు వచ్చాయి. అది వేదవ్యాసుడు మనకు అందించాడు, వాటిని పాటిస్తున్నాం. భర్త కేవలం మంగళసూత్రం కడతాడు కనుక ఆ మంగళసూత్రం ఒకటే తీసేయమన్నారు. అంతే తప్ప బొట్టు తీసేయి, గాజులు పగలగొట్టేయి ఇవేం చెప్పాలి. గరుడ పురాణంలో ఉన్నాయేమో చూడండి, ఎక్కడన్నా ఏదన్నా పాత శాస్త్రాల్లో ఉన్నాయేమో చూడండి, ఏమీ లేవు. కాబట్టి నిశ్చింతగా ఉండండి. పురోహిత వ్యవస్థని ప్రోత్సహించాలి. పురోహితుల యొక్క మంత్ర బలం వల్ల మనం ఇవాళ బతుకుతున్నాం, తిండి తినగలుగుతున్నాం. ఆ వ్యవస్థ దెబ్బతీస్తే మనం నాశనం అయిపోతామనే ఈ అన్యమతస్తులు వాటిని నాశనం చేస్తున్నారు. ఇవాళ మీలో బ్రహ్మద్వేషం రేకెత్తిస్తున్న దానికి కారణం ఏంటంటే, వాళ్ళ మీద ద్వేషం వస్తే మీరు మంత్రాలకు దూరం అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు, సర్వనాశనం అయిపోవాలి ఈ దేశం. అందుకని అలా చేస్తున్నారు. రక్షించండి. అది ఇవన్నీ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎక్కడో ఎవరినో లోపం ఉన్నటువంటి వాడిని పట్టుకుని వ్యవస్థను తిట్టకండి. ఎక్కడైనా లోపాలు ఉంటుంటే అవన్నీ పక్కకు పెట్టి వాటిని సరిదిద్దుకుందాం మనం.